కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై చర్చిస్తున్నారు. విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై చర్చిస్తున్నారు. విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, భేటీ వివరాలేంటి? విజయ చంద్రిక, గత అరగంట నుంచి ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్, ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. సో ప్రధానంగా ఇవాళ జస్టిస్ పినాకిని ఘోష్ కాళేశ్వరం అవినీతి మీద లేదా కాళేశ్వరంలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ కమిటీ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. సో ఈ విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నటువంటి నేపథ్యంలో దాన్ని మరొక 2 నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. అంటే ఇప్పటికే విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో ఒక నివేదికను కూడా, ప్రాథమిక నివేదికను కూడా ఇప్పటికే కమిటీ ప్రిపేర్ చేసింది. అయితే దీంట్లో ఇప్పటికే కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. అలానే అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం అవినీతిలో పాత్రదారులు అని చెప్పేసి జస్టిస్ పినాకిని ఘోష్ కమిటీ నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఈ ముగ్గురిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఇవాళ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5వ తారీఖు లోపుగా కమిషన్ ముందర హాజరయ్యి తమ వివరణ ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది వాళ్ళు నేరుగా ఫిజికల్ గా హాజరవుతారా లేదా ఒక రిపోర్ట్ రూపంలో, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రిప్లైని ఒక నివేదిక రూపంలో ఇస్తారనేటువంటి చూడాల్సి ఉంది. అయితే ఈ అంశం పట్ల కేసీఆర్ ఈ విచారణకు హాజరు కావాలా వద్దా, దీని మీద ఎలా స్పందించాలి అనే దాని మీద హరీష్ రావుతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. అయితే నరసింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో అసలు ఆ కమిషన్ కి శాంటిటీయే లేదు, ఇది పూర్తిగా ఒక రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని దోషులుగా నిర్ధారించేటువంటి ప్రయత్నాలు చేస్తారనేటువంటి అంశం మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో ఆ క్రమంలో ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ఈ జస్టిస్ పినాకిని ఘోష్ కమిటీ మాత్రం చాలా పకడ్బందీగా ఇప్పటి వరకు విచారణ జరిపింది. అనేక మంది ఐఏఎస్ అధికారులని, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులను విచారణ జరిపిన తర్వాత ఒక పూర్తి స్థాయి నివేదికను కూడా రూపొందించింది. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురికి కూడా అంటే విచారణకు హాజరైన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా అప్పటి పాలకులు, అంటే కేసీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావుదే బాధ్యత అని చెప్పడం, వాళ్ళు ఎఫిడవిట్లు వేయటం, ఇంకొక పక్కన అనేక సందర్భాల్లో కేసీఆర్ ఇది తన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలోకి వెళ్ళని తప్పని పరిస్థితి కదా. అవును, ఎందుకంటే గతంలో విద్యుత్ కొనుగోళ్ల సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించి అప్పుడు వేసినటువంటి నరసింహారెడ్డి కమిషన్ ని క్వశ్చన్ చేస్తూ దానికి ఒక పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే మమ్మల్ని ఈ కేసులోకి లేదా ఈ అంశంలోకి లాగుతున్నారని చెప్పని కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి కింద ఆయన రిలీఫ్ అయితే తెచ్చుకున్నారు. కానీ ఈ కమిషన్ విషయంలో మాత్రం అట్లా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఒక చట్టబద్ధమైనటువంటి ఫ్రేమ్వర్క్ లోనే ఈ కమిషన్ పనిచేసింది. రిటైర్డ్ అధికారులని, అప్పుడు ఆ సమయంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ అధికారులని, ప్రభుత్వ అధికారులని విచారణ జరిపిన తర్వాత ఇక చివరికి మిగిలినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు తప్పని పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం మీద మరి ఈ ముగ్గురు కూడా విచారణకు హాజరవుతారా లేదా, హాజరైతే వాళ్ళ వివరణ ఎట్లా ఉంటుంది, ఆ తదుపరి కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మాత్రం మనం చూడాల్సి ఉంది. విజయ్, థ్యాంక్ యూ నవీన్.